చెప్పినట్టుగా మీకు 200 లేదా 700 ఇప్పుడు మా డీసీ గారు ఎస్టిమేట్ చేసి దాన్ని మంచిగా కట్టిస్తామని చెప్తాం. చాలా సంతోషం. డీసీ గారిని కూడా మనం అభినందించాలి. అధికారులను అభినందించే బాధ్యత మీరు ఎంబడి పడి దాన్ని ఎస్టిమేట్ వేసి తొందరగా తీసుకొని ఇస్తే చేపించే బాధ్యత సిద్ధపడి మీరు అందరూ చూసుకొని దాన్ని ఎస్టిమేట్ తెచ్చి దాన్ని అమౌంట్ తెచ్చే బాధ్యత తీసుకొని మంచిగా కట్టేయాలని ఆలోచన. ఇవన్నీ కూడా మీరు తీసుకొని హాయిగా సంతోషంగా ఉండాలి. మీకు గవర్నమెంట్ ద్వారా ఏదేది వచ్చినా మా కమిషనర్ గారు అందరూ కూడా మేడం గారు అందరూ కూడా మీకు వచ్చే అన్నీ కూడా పథకాలను కూడా అందించే బాధ్యత తీసుకుంటారు కూడా చెప్పి ఇంతమంది కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొన్న చాలా సంతోషం. బాధపడే అవసరం లేదు. ఏదాన్ని కూడా బాధపడదు. ప్రభుత్వాలు మనం సహకారం చేయకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన ప్రజల గురించి ఏం చేయాలని ఆలోచనతో ఉన్నాడు. ఆలోచన దగ్గరగా మనం అందరం చేసుకున్న బాధ్యత మనకు ఉంటుంది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఊపుతుందని తీసుకుపోయి ఒక తీసుకొని పెద్దలు గౌరవనీయులు ప్రకాశన్న గారికి నమస్కారము. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన అధికారులు డీసీ గారికి, టీఓ మేడం గారికి, మరియు ఇక్కడ ఉన్న సీఓలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు మరియు ప్రెస్ వాళ్లకు, ఇక్కడ వచ్చినటువంటి నాతోటి దివ్యాంగ సహోదర సోదరిమణులకు అందరికీ నమస్కారము. మేము ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమం ఈరోజు చేసుకుంటున్నాము. కాబట్టి మనకు ముఖ్యంగా మన వికలాంగుల భవనం కొరకు మన సార్ మనకు 200 గజాల స్థలము కాటేదాన్ అమ్మ గార్డెన్ వెనకాల వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపించడం జరిగింది. దాని వాల్యూ మనకు ఒక 50 లక్షల పైన ఉంటుంది. కావున అది కూడా మనకు అతి త్వరలో భవనం కూడా ఏర్పాటు చేసి